గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు త్రిమూర్తి స్వరూపుడు. బ్రహ్మలా మనలో జ్ఞానాన్ని పుట్టించి, విష్ణువులా రక్షించి, శివుడిలా అజ్ఞానాన్ని తుంచివేసి, మంచి చెడులను విశదీకరించి, మానవతా విలువలను, సద్గుణ సంపదలను ఎలా పొందాలో నేర్పుతాడు గురువు. మనసు నుంచి ఆలోచనలు ఆవిర్భవిస్తాయి. అదేవిధంగా విష్ణువు యొక్క మనసుకు కారకుడు విష్ణు స్వరూపం. మనసు యొక్క కారకుడు విష్ణు స్వరూపం. అదేవిధంగా విష్ణువు యొక్క నాభి నుంచి బ్రహ్మ ఆవిర్భవించినట్టే ఆ యొక్క మనసు నుంచి వాక్ ఉద్భవిస్తుంది. వాక్ స్వరూపుడు బ్రహ్మ, హృదయ స్వరూపుడు ఈశ్వరుడు, ఈశ్వరుడు హృదయ స్వరూపం. ఈ విధంగా మనలో ఉన్నటువంటి హృదయము, మనసు, వాక్కు స్వరూపాలే త్రిమూర్తులు. మనలోని త్రిగుణ స్వరూపాలకు కారకులు సాక్షాత్ ఆ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరుడైనటువంటి త్రిమూర్తులు. ఆ విధంగా మనలో ఉన్నటువంటి వాక్ కానీ, మనసు, హృదయాలను ఒక సన్మార్గంలో నడిపించడానికి ఉండేటటువంటి గుణం కలిగినటువంటి వాడే గురువు. గురువు మనలో మంచిని సృష్టించి లోకంలో ఏ విధంగా జీవించాలి నేర్పిస్తాడు. అమాయకత్వాన్ని, మోహాన్ని తెంచివేసి మనను ఒక శక్తి సంపన్నులుగా తీర్చిదిద్దేటటువంటి వాడు ఆధ్యాత్మికమైనటువంటి గురువు. ఉఖారో అంధకారస్య రుఖారో నిరోధకః అంటే, ఉఖారో అంధకారస్ అంటే గు అంటే చీకటి, అంధకారం అన్నా కూడా చీకటి. చీకటి అనేటటువంటి అంధకారంలో పడినటువంటి అందరినీ కూడా రుఖారో అంటే ఆరద్రోలి ఒక మంచి జ్ఞానంగా వెలుగొందేలా, అజ్ఞానం అనేటటువంటి చీకటి నుంచి జ్ఞానం అనేటటువంటి వెలుగులోకి మనను తీసుకొచ్చేటటువంటి వారు గురువులు. కాబట్టి మనను గురువులను నమస్కరించి భావించేటటువంటి రోజుగా ఒక రోజు ఉన్నది. అదే ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి శుక్ల పౌర్ణమి. ఆ యొక్క ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి శుక్ల పౌర్ణమి యొక్క సంవత్సరము జూలై 10వ తేదీ గురువారం ఉన్నది. కాబట్టి ఆ రోజు మీరు గురువులను సందర్శించి గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఆ రోజు వ్యాస పౌర్ణమి అనగా వ్యాసుడు జన్మించినటువంటి రోజు. అతనికి వేదవ్యాసుడు అనేటటువంటి పేరు కూడా ఉన్నది. వేదాలను విభజించాడు కాబట్టి వేదవ్యాసుడు అనేటటువంటి పేరు కూడా వ్యాస మహర్షికి ఉన్నది. కాబట్టి వ్యాస మహర్షిని కూడా మనసులో స్మరించుకొని వ్యాస మహర్షి అనుగ్రహం కూడా పొందండి. అందరికీ కూడా గురువులను ఎందుకు సందర్శించాలి, గురువులతో ఎందుకు కృతజ్ఞతతో ఉండాలి, గురువులను ఎందుకు నమస్కరించాలనేటటువంటి ప్రశ్నలు వెలుగుతూ ఉంటాయి చెప్పడం వలన. ఎందుకు సందర్శించాలి గురువులను అంటే, గురువు ఒక మార్గదర్శకుడు, గురువు ఒక సమాజ శ్రేయస్సు కొరకై ఉన్నటువంటి వాడు. గురువు అనగా అజ్ఞాన తిమిరాంతస్య జ్ఞానాంజన శలాకయః అనగా మనలో ఉన్నటువంటి అజ్ఞానం అంటే అజ్ఞానముతో మనం కోపతాపాలకు అన్నిటికీ